ఎన్నాళ్ళకి పూలు పెడుతున్నావు లలిత? ఏమి నీకేమన్నా కడుపు వస్తుందా? పూలు కట్టుకునేకి రాదు కదా నీకు? ఎవరు కట్టించారు మరి? పెద్దమ్మ ఇంటికి కట్టుకొస్తుంది కదా, ఇంటికి కట్టుకొచ్చినప్పుడు పూలు పగిలినప్పుడు చూస్తుంది. అవునా? కట్టుకునేకి రాదని చెప్పి ఇంకా పూలు కట్టిస్తుంది అమ్మ అని కట్టిస్తుంది. పూలు చెట్లు ఏమి వేసుకునేవు కానీ పూలు కట్టుకునేకి రాదు. అన్ని పనులు నేర్చుకుంటాను కానీ పూలు కట్టేకి రాదు. మరి అదేం పెద్ద సంగతే నేర్చుకుంటే. ఏం ట్రై చేసినా రాదు, ఇన్ని పనులు నేర్చుకుంటావు నీకు, ఇంకా అది పెద్ద కథ. నేను కట్టినట్లల్లా జారిపోతాయేమో. ఒకసారి చూపించుకో మీ పెద్దమ్మతో. మా పెద్దమ్మ ఖచ్చితంగా ఇంటికి కట్టుకొస్తే పూలు చూసిందంటే ఇట్లాగా కట్టిస్తాను ఫ్రెండ్స్. మరి కనకాంబరాలు పగిలినప్పుడు నాకైతే పూలు కట్టేకి రాదు, అందుకని నేను పగిలినా ఒకే చూసుకుంటుండాల్సిందే. మరి ఈరోజు అయితే ఇంటికాడ ఉన్నాం ఫ్రెండ్స్గా. సేమ్ పని అంతా కంప్లీట్ అయినట్లే ఇంకా ఉంది. పొగాకైతే పొగాకు పని ఉంటుందిలే. అదేమే ఏమంటారు మండికేసేది అయితే ఉంది, అది కొంచెం ఇంకా స్టార్ట్ కాలేదనమాట మార్కెట్, అందుకని ఇంక ఊపినే ఉన్నాము. ఇంకా ఈరోజు అయితే ఇంకా పొంగనాలు చట్నీ చేస్తున్నాను, చెనక్కాయ చట్నీ. మిగిలిన దోశ పిండితావు కదా? దోశ పిండి నేను వేసినాం కదా, మిగిలింది నిన్న దోశలు వేసిన. అవులే. ఇంక ఈరోజు అయితే మరి పొంగనాలు వేస్తాను. మరి దోశలు అంటే తిరుగుద్ది కాదు కదా, అందుకని ఇక పొంగనాలు అయితే వేస్తా. చట్నీ చేస్తావా ఫస్ట్? చట్నీ రెండు పక్కలు పెట్టేస్తా. పెట్టే శనక్కాయ విత్తనాలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు అన్నీ కలిపి చేసినా. మరి పూల చెట్లు అయితే వేసుకున్నావు, మరి కట్టేకి రాకుంటే ఊకే ఇంకా రాలిపోయేది కదా. అదే ఒక్కోసారి చూసినప్పుడు మా ఇద్దరు పెద్దమ్మలు ఉన్నారనమాట ఇంటి ఊర్లో. ఇంకా ఒకసారి మా పెద్దమ్మ వాళ్ళ కోడలు తీసుకొని పోతుంది, పూలు తెంపుకోపోతుంది, వాళ్ళు అన్న పెట్టుకుంటారని చెప్పేసి. అంటే ఎప్పుడు పడుతుంటాయి ఏ పూలు? పడుతాయి బాగానే కాదా? వీటికి ఏమన్నా ఉంటాయా? కొన్ని రోజులు పడేది తర్వాత ఎప్పుడు పడుతాయంట, నీళ్ళు వస్తే బాగా. అవులే. పడుతాయంట. మల్లె పూలు అయితే అది ఎప్పుడో కాపుకి 6 నెలలకు ఒకసారి వచ్చేది అవి. వీటిలక్క డైలీ ఎప్పటికి రావు మల్లె పూలు. చెట్లు ఉన్నాయి కదా కనకాంబరాల చెట్లు, అవులే బాగా ఎప్పుడు పడుతూనే ఉంటాయి. ఎందుకంటే బాగా నీళ్ళు బట్టి నీళ్ళు పోసేదాన్ని బట్టి నీళ్ళు పోస్తాంలే అట్లా. మరి ఎండాకాలం కొంచెం వాడిపోయినా తర్వాత కొంచెం పచ్చగా అవుతాయి. ఈరోజు కూడా దోశ అంటే బోర్ కొడుతుందని పొంగనాలు వేస్తున్నావా? దోశ అంటే మరీ చిన్నది కాదు కదా, పొంగనాలు వేసుకుంటే బాగుంటుంది. దోశ పిండికైతే ఉప్పు సోడా పొడి వేసిన. ఇదైతే ఉల్లిగడ్డ కట్ చేసుకున్నా కదా, ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు వేస్తున్నా. మా పాకుంటే పచ్చిమిరపకాయలు వేయనిద్దని, పచ్చిమిరపకాయలు కాదు ఉల్లిగడ్డలు కూడా వేయలేదు, ఉల్లిగడ్డ కానీ సరిగా వేయలేదు. అందుకని మా అసలు పొంగనాలు చేసినప్పుడు అంతా పచ్చిమిరపకాయలు వేసేదే మర్చిపోయినాం మేము. పచ్చిమిరపకాయలు అన్నది ఏమందులే వేయలేదు, ఏరేస్తుంది. ఉల్లిగడ్డ అయితే వేయలేదు, ఏరేసేది కాదు అసలు వేయద్దంటది. ఉల్లిగడ్డ వేద్దంటది, జీలకర్ర ఆవాలు వేద్దంటది. నేను అదే మాట అంటాను, జీలకర్ర ఆవాలు ఏం లేకుండా వంట చేసేది నేర్చుకున్నావు కనిపెట్టాను. జీలకర్ర ఆవాలు అయిపోకుండా వంట చేయలేమా అంటది. ఎట్లయితుంది టేస్ట్ ఎట్లా వస్తాయి? నువ్వే కనిపెట్టామా అని చెప్తాను నేను. అంటే దాంట్లోకి కొంచెం శనగలుగా నేర్చుకోవచ్చు నాలుగైతే. ఇంటికి గట్టిగా ఉండాలా ఇట్లా పొంగనాలకి? పొంగనాలకి అయితే కొంచెం దోశ కంటే కొంచెం గట్టిగా ఉండాలి. ఇంటికాడ ఉంటే చేనికి పోయేదానికంటే లేట్ అవుతుంది మన టిఫిన్ తినే తలకి. ఈరోజు శనివారం అని బండ్లు కడిగి నువ్వు నీళ్ళు పోసుకొని సామాన్లు కడిగి ఈరోజు అంతా గ్యాస్ కట్ట గ్యాస్ అంతా క్లీన్ చేసినాం. మీరు బాగా నచ్చుతున్నది, లేదంటే అంతా గిడి గిడినాం కదా, క్లీన్ చేసుకోవాలి మరి అప్పుడప్పుడు. చేనుకోయే పనులు ఉంటే ఓసుకొచ్చేదే కదా, పొద్దున్న 5 గంటలకు వస్తున్నాము. అందుకని ఈరోజు అయితే క్లీన్ చేసినాము. కాయలేదు కదా బాగా తిన్నాం. ఏడైంది ఏడైంది.
పిల్లలు ఉన్నప్పుడు కానీ ఏం వంట చేద్దామన్నా కానీ ఏం కుదరదు, ఎందుకంటే పని పోతుంటాం కదా. పని అంటే ఎప్పుడైతుంది మరేస్తావా దాంట్లో ఎందుకు నూనె? కొంచెం పచ్చివాయి కదా, కొంచెం పైన వేస్తే బాగా వస్తాయి. పొంగనాలు అయితే వేస్తాను కదా, ఇప్పుడైతే మూత అయితే వేస్తాం. అది ఇది పొంగనాలు తిన్నాం ఎప్పుడంటే మన పెళ్ళైనప్పుడు. ఇప్పుడు అప్పుడే అంటే మనం కొంచెం కాదు, చిన్నవాటి నన్నరాయం కదా, దొరుకుతుందా కదా. అవులే అప్పుడు చిన్నమ్మ అయితే ఇచ్చింది వాళ్ళకి, అప్పటి నుంచి అదే ఉంది. ఇప్పుడు కొత్త వచ్చినాయి కదా నాన్ స్టిక్, దానికంటే ఇదే బాగుంటుంది. చట్నీకి అయితే బాగా మగ్గినాయి. ఇప్పుడు టమాటా పండ్లు, పచ్చిమిరపకాయలు, శనక్కాయలు. ఇప్పుడైతే స్టవ్ బంద్ చేసేస్తున్నామని పొంగనాలు కానీ ఒక సైడ్ కాలినాయి, రెండో సైడ్ తిప్పేస్తా. అంత నూనె వేసినా బిర్రగుండే ఫస్ట్ వాయి ఎట్లయినా తొందరగా ఇది కాదు, రెండోసారికి అయితే మరి బాగా వస్తాయి. దోశ అయినా అంతే, పొంగనాలైనా అంతే. ఇది చెట్ అంటున్నది ఏమి కడి చాలా కరం కాలేసి ఫస్ట్ అయ్యి బాగా కలినాయి. ఇప్పుడు ఈ రెండవ అయితే బాగా మాడిపోకుండా వస్తాయి. ఎట్లా మటసంగ్ చెయ్యి. మసాలా చేయటం ఏం బాగా చేయనా, ఏం మాడిపోయిందని కదా ఫస్ట్ మాడగొడుతుంది, దానికోసం మసాలా చేయని చెప్తాను. ఇవి బాగా వస్తుంది కదా. చట్నీకి వేయాలా? చట్నీ వేస్తా, కొంచెం చల్లగా అయితే మిక్సీ కొడతా. బాగా వచ్చినాయి కొంచెం పిండి కొంచెమే వెళ్తే కదా, గుంతలు నిండి కొంచెం వెళ్తే తిప్పేద్దాం. గుంత పొంగనాలంటే గుంతలు నిండి వేయాలి మరి. అంటే తిప్పేకి సరిగా వచ్చేలేదు. ఎక్కువ కూడా ఉంటాయా వాయి? ఎక్కువ వచ్చేవి 9 ఉంటాయి, 12 ఉంటుంది. అవులే, అయినా స్టవ్ మీద బాగా కాలేదు. కట్లపై కావాలా? స్టవ్ 9, 12 అంటే పెద్దగా వేయలేదా కదా. ఒక వాయి వేసే లోపల ఇంకో వాయిలో సగం అయినాయి. ఎందుకంటే కదా మళ్ళీ చేను పోయినప్పుడు అని తొందర తింటాం, లేకపోతే ఇంటికాడ అయితే తొందర తినమనగా లేట్ అవుతుంది మరి. 3, 4 10:30 టైం తింటే మళ్ళీ చేనులో అంటే టయాన్ని తింటాం. మరి ఇంటికాడ ఉంటే ఎక్కడ పోయేది ఏముంది అనేది నిదానంగా తినేది. స్పూన్ చాలా చిన్నగా చట్నీ ఇవా వేస్తాను, మిక్సీకి వేస్తాను, బాగా వేసి మరి వేస్తాను. ఇప్పుడైతే బొక్కలు మంచిగా వచ్చినాయి, బాగా వచ్చినాయిలే. చూపి సూపర్ వచ్చినాయి చెప్పి. ఫస్ట్ అప్పుడు మాడిండే కదా కొంచెం, ఎందుకంటే చాలా రోజులే కదా అతుక్కుంటుంది. వేసారు ఇంకా చట్నీ గిట్నీ రెడీ చేయి, తినేకొస్తాను నేను ఒకటిసారి. ఇంకా ఊరికి పోతావు? యా ఊరికి పోమ్మటివి? తినేకొస్తానంటే మరి ఊరికి పోతావు. కూర్చుంటానే బయట. ఇప్పటి నుంచి అంటే ఇప్పటి నుంచి కాదు, సేన్లో పని అయిపోతే మా ఆయన ఇంకేం లేదు. అదేమి యూట్యూబ్లోనా ఏమి ఏదంట్లోనే సినిమాలు చూసుకుంటా కూర్చుంటాడు అనమాట. ఏదైనా పాత సినిమాలు ఎక్కువ, పాత సినిమాలు ఏదైనా సీరియల్ నచ్చింది కానీ చూసుకుంటా కూర్చుంటాడు. ఇంకా
చట్నీ అంతా రెడీ చేసేది ఈ వాయి కర్రీ లోపల నేను చట్నీ అయితే మిక్సీ పడతామని పట్ట మరి ఇంకా ఈరోజు అయితే మరి ఏం కరివేపాకు లేదు కదా ఇంట్లోనా తర్వాత అయితే కానీ అవులే ఇంట్లో కానీ వేద్దామంటే కొత్తిమీర కానీ లేదు కొత్తిమీర చాలా తక్కువ అయిపోయింది అసలుకి దొరుకుతుంది లేదు వస్తారు కానీ అట్లా రోడ్డు మీద నుంచి అట్లా పోయిస్తారు ఈరోజు శనివారం కదా ఫ్రెండ్స్ మా ఇంటి ఎదురుగా గుడి ఉంది అనమాట ఆంజనేయ స్వామి గుడి దానికే గుడిలో గంటలు మోగుతున్నాయి ఈరోజు ఫుల్ ఉంటుంది అనమాట చిన్నూరు అయినా గుడికి పోతారనమాట చేస్తారు మరి వారం వారం పోతారు చట్నీ వేద్దామన్న తరకు ఇక్కడ రెడీ అయ్యి కదా ఈ బాయ్ తొందరగా వెళ్తాయి ఇంక ఇది ఇప్పుడు చూడు మనము ఎంతనే తిప్పేసినా బాగా లేస్తాయి అయిపో చట్నీ మిక్సీ తెచ్చుకోవాలి కదా ఇంకాను మిక్సీ ఆడబెట్టినావు అది ఆడబెట్టినా వల్ల ఇక మిక్సీది ఇదంతా ప్రతిసారి స్టూల్ తెచ్చుకొని మరి ఎత్తి పెట్టలేని తిప్పులు మీద పెట్టుకున్నాను మనుషులంగా కూడా గట్టిగా పట్టుకో కారుకోకుండా కిందికి ఇక నేను చట్నీ పట్టే లోపల పొంగనాలు అయితే కాలినాయి మరి ఏమొచ్చినాయి కలర్ పొంగనాలు పని లేకుంటే కన్నా రోజు వంట చేసి పెడతావు కదా కాలే కాలేదు బాగా కమ్మగా కొంచెం ఏమది ఎండాకాలం అంతా మరి లావైదు కదా మంటి పని వస్తుందా మంటి పని పోదా పోతా 9 గంటల వరకు ఆశ ఎక్కువైంది అవును మనం 2 రోజులు వేసినాం కదా లేదు నీకు ఏం చేస్తాం కొద్దిసేపు చట్నీ రెడీ అయింది కదా పొంగనాలు రెడీ చేసేది అన్నీ పెట్టుకోగా తర్వాత పెడతావా చట్నీకి ఈ తర్వాత లేకుంటే ఏమవుతుండే కాదే బాగుంటుంది చట్నీ శనక్కాయల చట్నీ ఎట్లుంటుంది అనుకోండి తర్వాత అవసరం లేదు పప్పుల చట్నీకి అయితే పప్పు హోటల్లో తినలేదా పప్పుల చట్నీ వంట చేసినప్పుడు చట్నీలు కానీ ఏమన్నా తిరువాత పెడితేనే టేస్ట్ బాగుంది అట్లే కానీ అట్లే కానీ ఏమన్నా చెడగొట్టాలని తిరువాత ఏం చెడిపోతుంది అది నూనె అయిపోతుంది నూనె కాదు అట్లా లేదురా కాదు లేట్ అవుతుంది టైము లేట్ అవుతుంది ఎప్పుడు లేట్ అయ్యేది ఎప్పుడు లేట్ చేస్తాం మరి ఇంకా పెట్టేది తర్వాత తింటావా నువ్వు మరి ఇద్దరు కలిసి తిన్నావు తినమంటే తింటాను తిను ఫుల్ ఆకలి మీద ఉన్నాను ఎప్పుడు ఆకలి కాదు నీకు టైం అన్న చూడు అంత పోయి కాదు కరివేపాకు లేదు ఇంకా కొంచెం మాడిపోయి మిరపకాయ కాదు టైం అన్న చూడు ఏమో నాకు ఆకలి అయితే వాళ్ళకి నేను ఊకే సుళ్ళకి చెప్తాను అన్నట్టుంది నీకు చూపిపోతే ఎంత ఎప్పుడు మనము పత్తికొండలో ఉన్నప్పుడు పిల్లలు బడికి పోయి తలకే పెడుతుంటివి మరి అట్లా అలవాటు అయిపోయిందే చేనికి పోతే పని మీద పడి లేట్ అయినా ఏం కాదు ఇంటికాడ ఉంటే ఇంకా ఎందుకంటే చల్లగా అవుతుంది అని చెప్పేసి ఇంకా వాళ్ళు మరి ఇప్పుడు ఏం వాళ్ళ పిల్లలు మరి టిఫిన్ తొందరగా చేసి సరేలే తీసుకురా మరి తింటాను నేను నువ్వు నిదానంగా తిందు కూర్చో ఏతరా మరి పొంగనాలు రెడీ ఉన్నావా రెడీ మరి ఆకలి చంపేస్తుంది ఆకలి టైం అయితే 10:30 అయింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే లేట్ అయిందన్నమాట దానికి మా ఆయన సన్న పిల్లలకి అట్లా అనుకుంటూ చూసినాడే సేన్లోకి మనకు పనికి వస్తే ఎన్ని గంటలు తింటా అడుగుతారు అన్న వాళ్ళు చెప్పు 9కి అడుగుతారు 9కి అడుగుతారు 9:30 తింటారు 9:30 మరి వాళ్ళే అంత తొట్టు పాటించిన మనము అది అట్లా లేదు 10 అయినా ఒక రోజు
పని కావాలనేది 10-11 తినేది. ఇంటికాడ ఉన్నప్పుడు కూడా అదే టైం పెట్టాము. ఇంకంతే, ఇంకా ఇంటికాడ ఉంటే లేట్ అయ్యేది. ఇంటి దగ్గర ఉన్నాం నిదానం తిందామని లేట్ అవుతుంది. సందేశమే ఏమి అడిగిలో కొత్త డ్రెస్ వేసుకున్నాం, కొత్త అని ఏట లేదు కుట్టుకో ఇచ్చింటివి కదా మీ అన్నకి కుట్టాకి. ఎట్లుందో బాగా కుట్టినాడా బాగాలేదా అని ట్రైల్ వేసినావా? ట్రైల్ వేసుకున్నా. బాగాలేదా? బాగుంది, బాగా కుట్టినాడు కదా. కలర్ ఇది ఇట్లాంటివి ఎప్పుడు వేసుకోకూడదు నువ్వు వెంకటేశ్వర. ఈ కలర్ నీళ్ళు అంటే నేను వేసుకుంటానో లేదా అనుకుంటే అన్నీ వేసుకుని ఉంటాను. కుడితే బాగుంటుందిలే అని అప్పట్లోనే గ్యాంగ్ లీడర్ రంగి ఇష్టంతో తెచ్చుకుంటే మేము గ్యాంగ్ లీడర్ రిలీజ్ అయినప్పుడు తెచ్చుకుంటారు. బాగానే కొన్నారు. నువ్వు చేసినాక ఏం మేము పేరు పెట్టే కొనదు. అదర్సే సూపర్ ఉన్నాయి ఫ్రెండ్స్. పొంగనాలు అయితే మరి అయితే ఇంటి దగ్గర ఉంటే ఏదో టిఫిన్ చేస్తుంది. చేయకపోతే అన్నమ్మ పప్పు. యూట్యూబ్ చూసే బాగా నేర్చుకుంటే వంటలను. ఇవన్నీ వస్తాయిలే మామూలుగా. ఇవన్నీ వస్తాయి కాదు, కొన్ని రాని కూడా. ఏమన్నా కొత్తగా ట్రై చేయాలంటే యూట్యూబ్లో చూసేది. మరి చల్లదైతే పెట్టదు. ఇంటి దగ్గర ఉంటే వేడివేడిగా ఉండాల. ముందు చేసి పెట్టా అంటే ఇంకా అట్లా చేసేది లేదు. ఇక్కడ తింటుంటే ఇక్కడ చేస్తుంటుంది. రొట్టెన కానీ చపాతీ కానీ పిల్లలు ఉన్నా ఒక పక్క నేను చేస్తుంటాను, వాళ్ళు తింటుంటారు. ఎందుకంటే మనం మామూలుగా పనికి పోయేటప్పుడు పొద్దున్నే చేసుకొని తీసుకొని పోతాం కదా, అట్లా చల్లగా ఉండాలి. ఇంటి దగ్గర ఉన్నప్పుడు అని తినాలి కదా మరి. ఏదైనా కానీ కొంచెం వేడి వేడి తింటేనే బాగుండేది. బాగుంటుంది.